ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 44వ అధ్యాయము. తిరుమల ఏడుకొండల పరమార్థము. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. 7 చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండల పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కటం కూడా ఒక రహస్యంగానే ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలు మహర్షులే. అక్కడ చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా అన్నీ మహర్షుల అంశాలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యం కాదు. 7 కొండలు తిరుమల క్షేత్రము. లక్ష్మీదేవికి ఆవాసమైనందున శ్రీశైలము. ఆదిశేషుడు పర్వతంగా రూపొందించినందువలన శేషశైలము లేదా శేషాచలము. గరుత్మంతుడు వైకుంఠము నుండి తెచ్చినందువలన గరుడాద్రి. వేం సమస్త పాపాలను కట దహించినది కాబట్టి వెంకటాద్రి. వేం అంటే అమృతత్వాన్ని, కట అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువలన వెంకటాద్రి. నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిన స్థలము. తన పేరుతో ప్రసిద్ధి చెందాలని వరం పొందినందువలన అది నారాయణాద్రి. వృషభుడనే శైవభక్తుడి కోరి శబరవేషంలో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసి మరణిస్తూ తన ముక్తికి గుర్తుగా ఆ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాథ. అదే వృషభాద్రి. వృషమనగా ధర్మము. ధర్మదేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పైన తపస్సు చేసినందున వృషాద్రి అనే పేరు కలిగింది. పై 7 పేర్లతో ఈ యుగములో ప్రసిద్ధి పొందిన గడిచిన యుగాలలో చింతామణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరహాద్రి ఇలా అనేక నామాలను కలిగి ఉంది. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి, 3 పాదాలు. వాక్కు అంటే శబ్దము. శబ్దం అంటే వేదము. వేదం అంటే ప్రమాణము. వేదమే ప్రమాణము. వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు. కృతయుగంలో తిరుమలలోని తుంబర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలా కాలం జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకక్కడ ముక్తి లభించినందువలన గుర్తుగా అక్కడ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రి అని పురాణగాథ. వృషాద్రి అంటే ధర్మము. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయాల్సిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినటము, చూడటము, మంచి వాక్కు మొదలైనవి. దానివల్ల ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యటమే వృషాద్రిని ఎక్కటము. గరుడాద్రి అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందటము. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలుంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది ఇవన్నీ పుట్టిన ప్రతివాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేనివాడు భగవానుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవటమే గరుడాద్రి. దాయాదులైన కద్రువాపుత్రులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం కోసం విష్ణువును గుర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షం కాగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే 7 కొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 44వ అధ్యాయం సంపూర్ణం.